ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా లైఫ్ అనే మాట ఉంది గట్టిగా మీ మీద. అందుకనే కూల్గా హ్యాపీగా ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు మూవీస్. అవునవునవును 500 సినిమాలు అంటే ఒక 500 కోట్లు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ సినిమాలు ఇంత డబ్బు ఉండి పెద్ద సినిమాలు తీసేస్తే దొరికిపోతాను కదా, బోల్ డబ్బు ఉందని. అందుకని దాచేసి కొంచెం కొంచెం తీసి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నాను. చూసారా, అది సంగతి. అప్పుడు రెమ్యునరేషన్లు ఒక రేంజ్లో ఉంటాయి కదా మీకు అసలుకి. ఆ రెమ్యునరేషన్లు ఈ రోజుల్లో రెమ్యునరేషన్కి అప్పుడు 10,000 ఇచ్చినా ఒకటే, 30 సంవత్సరాల క్రితం ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినా కూడా ఒకటే. అవును, అయితే ఏంటి ఎన్ని కోట్లు సంపాదించేస్తాను? చాలు సార్, 500 కోట్లు ఉన్నాయి ఇంకెందుకు. ఇప్పుడు ఏదో అంటుంటారు 100 కోట్లు సంపాదించి ఉంటాడా అనుకున్నారు అనుకో ఎవరైనా. అనుకుంటున్నారు అనగా ఎందుకు మళ్ళీ ఇంకా అనుకున్న తర్వాత ఎంజాయ్ చేద్దాం. జనం అలా వాడు పాపం రోడ్డు మీద తిరుగుతున్నాడు రా అనుకునే బదులు 100 కోట్లు ఉన్నాయి వాడి దగ్గర అనుకుంటే ఎంత గర్వం మనకి. జనం అలా అనుకుంటున్నారు. అప్పుడు నేను రోడ్డు మీద నిజంగా నడిచి వెళ్తున్నా, ఎంత సింప్లిసిటీ చూడు, రజనీకాంత్ ఎల్బి శ్రీరామ్ ఇద్దరే అలా నడిచి వెళ్ళగలరు అనుకుంటున్నారు. గొప్ప విషయమే కదా. ఓకే, వాళ్ళు అలా వేసుకుంటున్నారంటే నేను బాధపడిపోవడం ఎందుకు. సార్ ఫైనాన్షియల్ గా అంటే అన్ని విస్తృతాలుగా హ్యాపీ ప్రస్తుతానికి. ఏ నిమిషానికి అన్నట్టు తర్వాత ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇంతవరకు నా లైఫ్ ఉన్నంత దర్జాగా ఎప్పటికీ కూడా నా గౌరవం ఎక్కడ పోలేదు, నా పెద్దరికం పోలేదు, నా ఆత్మతృప్తి పోలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ ఎంతమంది, నేను సినిమా ఫీల్డ్లో లేను కదా, ఏ వచ్చాడు రా చేసి పంపించాడు తొందరగా అన్న కాకుండా ఇంత ఆత్మీయంగా ఎందుకు ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నేనేం సాధించేసానని, ఏం ఆస్కార్లకు వెళ్ళిపోయానని, ఏం పద్మశ్రీలు తెచ్చేసుకున్నానని, లేకపోతే ఏం కోట్లు గడించేసానని. చాలు, ఓ మాస్టర్ని చూస్తానో లేకపోతే ఒక మంచి నటుడిని చూస్తానో వచ్చే ఆనందాన్ని, గౌరవాన్ని నాకు ఇస్తున్నారు. నన్ను చూస్తుంటే వాళ్ళకి ఏదో నా గతం గుర్తొస్తోంది. చాలా ఇంకా ఏమిటి కావాలి అసలు మనిషి అన్నవాడికి. అండ్ ఎల్బి శ్రీరామ్ గారు 100లో సినిమాలు చేశారు, కొన్ని 10లో స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. ఎల్బి శ్రీరామ్ అనే నాకు ఈ స్టార్ హీరోతో కాంబినేషన్ అంటే వాట్ ఏ టైమింగ్ రా. అసలు ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు థియేటర్లో స్క్రీన్ మీద మా ఇద్దరిని చూస్తే. అండ్ మీ మనసుకి అనిపించిన హీరో అట్ ది సేమ్ టైం బయట నుంచి మీకు రెస్పాన్స్ వచ్చిన వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది అనుకున్న హీరో అంటే ఎవరైనా చెప్తారు? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. అదే ఆర్డర్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్. అంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను ఎంజాయ్ చేశాను, కానీ మేము దగ్గరగా వచ్చే అంత అలాంటి త్రూఅవుట్ క్యారెక్టర్లు పడలేదు. ఇంకా బన్నీతో కూడా చేశాను, కానీ అంత ఆయన అన్నాడు కూడా ఒకసారి, మీరు ఇంకా మంచి వేషాలు చేసి ఉంటే, మన కాంబినేషన్ పడి ఉంటే ఇంకా బాగుండేదండి, వస్తుందేమో చూద్దాం అని. ఎక్కడో ఒక ప్రకాష్ రాజ్ గారి సినిమాకి వెళ్ళినప్పుడు, గౌరవం సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సందర్భంలో ఆయన అన్నాడు. అలాగా కొన్ని ఎందుకు జరగవో మనకు తెలియవు. బాగా క్లోజ్గా ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి చేయరు, ఏం చెప్తావు దానికి? ఇలా జరిగితే ఇలా జరగాలని ఏం లేదు. నేను రోజు అందరికి వెళ్ళి సార్ నన్ను మర్చిపోయారేంటి సార్, గుర్తుంచుకోండి సార్, చిన్న వేషం ఇవ్వండి అంటే వచ్చేది వేషం. అలాగని నేను ఇండస్ట్రీకి అవేగా వెళ్ళిపోతేనో, ఎక్కడున్నాడో టార్చ్ లైట్లు అవన్నీ పట్టుకుని పగ్గాలు వేసుకుని అలా పిలవరు. ఎక్కడున్నాడో తెలియాలి, ఎలా ఉన్నాడో తెలియాలి. ఒక ఆయన ఎవడో అన్నాడు, ఇలా మెల్లిగా కాంట్రవర్సీకి తీసుకెళ్ళడం ఉంటుంది కదా. ఎవరిని సార్? ఇలా టాపిక్లోంచి ఎక్కడో దొరుకుతాడు కదా ప్రతివాడును. ఎవరు అందులో ముఖ్యంగా మీరు అసలు దొరకదు. ఒక ఆయన అన్నాడు, ఒక సభ అండి మీరు రావాలండి, చీఫ్ గెస్ట్గా రావాలి. నాకు ఎందుకంటే నాకు పెద్ద వ్యామోహం లేదండి వాటి మీద. అక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలి ఇవన్నీ తయారు చేసుకుని ఏదో తప్పు మాట్లాడి అసరిగ్గా మాట్లాడలేకపోయి ఇవన్నీ ఎందుకు, అసలు నాకు సంబంధించిన మ్యాటర్స్ కదా, ఏదో నాటకాలకు సంబంధించింది అది. ఓకే, నాటక రంగం నుంచి వెళ్ళి మీకు ఎందుకంటే ఎట్లాగన్నా, నేను ఇప్పుడు లేను కదా, నాటకాలు ఆడట్లేదు, ఎప్పుడూ ఆడాను కదా. నీ వేళ అప్పుడే ఇంకా గెస్ట్ సీట్లో వచ్చి కూర్చునే ఇది నాకు లేదు. ఇంకా ఏదో చేస్తూ ఉండాలి తప్ప నేను అలా శాలువాలు కప్పి అలా ఎందుకు, నాకు వద్దు, ఇంట్రెస్ట్ లేదని. నేను అంతకీ ఒప్పుకోవట్లేదని ఓ బాణం వేశాడు ఆయన. సార్ కనపడుతూ ఉండాలండి అది, లేకపోతే ఎల్బి శ్రీరామ్ లేడని వేస్తారు గమ్ముని అన్నాడు. వాళ్ళు ఎలా అంటారనే బాధ నాకు లేదు,
ఎందుకంటే నేను సినిమాల్లో ఉంటే ఎంత కనపడుతానో దానికి 10 రెట్లు సోషల్ మీడియాలో కనపడుతున్నాను. తెల్లారు లేస్తే ఏదో రూపంలో ఆ రోజు నా ఫేసు ఏమంటారు అప్డేట్తో సహా కనపడుతూ ఉంటాను నేను ఏదో రూపంలో. నాకు ఆ లోపం లేదంటే నేను పోయిన మరుక్షణం తెలిసిపోతుంది ఇండస్ట్రీకి లేడని. సినిమాల్లో లేననే బాధ ఉంటుంది. ఉండనివ్వండి, మరి నేనేం చేయను, నా చేతిలో లేదు.